జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జయమన్నారాయణ పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీదండి చిన్న నారాయణ జీఎల్ స్వామి గారి 70వ తిరునక్షత్ర ప్రయుక్తలో భాగంగా మేము శ్రీరామ హృదయం అనే ప్రోగ్రాంను ఇంటింట పారాయణం లాగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము గురు పౌర్ణమి నుంచి మేము స్టార్ట్ చేశాము. స్వామివారి ఆజ్ఞ ప్రకారము, స్వామివారి ఆజ్ఞతో మేము 90 రోజులు ఈ ఇంటింట పారాయణము చేయాలని అనుకుంటున్నాము. మాకు ఎల్లవేళలా స్వామివారి ఆశీర్వాదాలు పొందుతూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మా వికాస తరంగం నుంచి మాతలందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ చేస్తున్నారు. మాకు ఇందుకు కానీ మా టెంపుల్ అర్చకులు కూడా చాలా సహకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా పార్టిసిపేట్ చేసే ప్రతి మాతలకి వికాస తరంగం నుంచి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్రం సందర్భంగా శ్రీరామ హృదయం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జగిత్యాల జిల్లాలో మేము 29/7/26 నుంచి అక్టోబర్ 26 వరకు మేము 90 రోజుల కార్యక్రమం దీన్ని 2 కార్యక్రమాలు చేయిస్తున్నాము. ఒకటి విష్ణు సహస్రనామ పారాయణము, రెండవది శ్రీరామ హృదయము. విష్ణు సహస్రనామ పారాయణము ఇంటింట ప్రతి ఒక్కరింట్లో చేయాలని స్వామివారి సంకల్పము. అదేవిధంగా శ్రీరామ హృదయము అంటే శ్రీరాముని మదిలో చేరండి, శ్రీరాముని మదిలో నింపండి అనే కార్యక్రమాన్ని ఈ 2 కార్యక్రమాలు మేము చేయుచున్నాము. మాకు స్వామివారు 1008 కలశాలతోటి వారి త్రినక్షత్రం రోజు అక్కడ శంషాబాద్లో కలశాభిషేకం చేయడం జరుగుతుంది. అందులో మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి రామనామ జపంతో ఒక అక్షింతలు బియ్యం తీసుకొని వాటిని కలశంలో వేయడం జరుగుతుంది. మరి అదే విధంగా శ్రీరాముడు ఎలా అయితే వారి పరిపాలన ఎలా ఉన్నదో అంటే అల్పాష్కులు అసలే ఉండేవాళ్ళు కాదు, ముసలి వాళ్ళు మాత్రమే మరణించేవాళ్ళు. అంటే అలాంటి రామరాజ్యం రావాలని వారు రామానుజాచార్య వారు చిన్నజీయర్ స్వామి వారు ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరి మధ్యలో హృదయం, అందరి హృదయాలు మంచిగా ఉండాలని శ్రీరాముడు దీనికి ఆదర్శంగా ఉండడం చేత మరి ప్రతి ఒక్కరికి శ్రీరామనామము జపము ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినారు. దీనికి మా జిల్లా వికాస తరంగిణి మహిళలందరూ చాలా చక్కగా ప్రతిరోజు ఇంటింట విష్ణు సహస్రనామ పారాయణం చేయుచున్నారు. మరి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుతున్నాము. అదే విధంగా మా ఆలయ అర్చకులు రంజిత్ కుమారాచార్యులు, అదే విధంగా ఈఓ గారు సురేందర్ గారు కూడా మాకు దీనికి సహకరించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. మరి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.